హై ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే వరుసగా 2 ఓడిపోయింది. అండ్ ఆ ఓటములతోని ప్లే ఆఫ్ రౌండ్స్కు చేరుకోవడం చాలా కష్టంగా అయితే మారింది. మొత్తానికైతే ప్లే ఆఫ్ రౌండ్ చేరుకోవాలంటే నెక్స్ట్ జరగబోతున్న 5 మ్యాచ్లు దాదాపు ఎస్ఆర్హెచ్కున్నాయి. అందులో అట్లీస్ట్ 3 అయినా గెలవాలి. ఖచ్చితంగా 3 గెలవకుంటే మాత్రం ప్లే ఆఫ్కి చేరుకోవడం చాలా కష్టంగా అయితే మారుతుంది. అండ్ అందులో నెక్స్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తో ఉంది. వాళ్ళు అసలే టేబుల్లో టాప్ ప్లేస్లో ఉన్నారు, నెంబర్ 1గా ఉన్నారు ఇప్పటివరకు అయితే. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్కు క్వాలిఫై కూడా అయ్యారు. సో వాళ్ళు ఇంకొకటి గెలిస్తే మాత్రం అది ఫిక్స్ అవుతుంది ప్లే ఆఫ్ వెళ్ళడం. కాబట్టి వాళ్ళు కూడా గెలవడానికే గట్టిగా ట్రై చేస్తారు. అండ్ ఇప్పటి వరకు ఉన్న పొజిషన్స్ ప్రకారం అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఎస్ఆర్హెచ్ కంటే ముందే ఉంది. అండ్ ఎల్ఎస్జి కొద్ది తేడాలో వెనుకనే ఉంది. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్ చేరుకోవాలంటే చాలా కష్టపడి ఆడాల్సి ఉంటుంది ఇక నుంచి. అండ్ 2 ఓటములతో దెబ్బతినిందని చెప్పొచ్చు కాన్ఫిడెన్స్ లెవెల్స్. కానీ కాస్త గుడ్ న్యూస్లు ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. వీడియోని లైక్ చేయండి, మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది అనుకునే వారందరూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ కోసం. అండ్ ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుండు అనేది మీ ఉద్దేశం. ప్రజెంట్ ఉన్న ఎస్ఆర్హెచ్ టీంలో ఎవరిని తీస్తే టీం సెట్ అవుతుంది అనేది మీ ఒపీనియన్. ఒక ఆడియన్స్గా అనేది, ఫ్యాన్స్గా అనేది ఒక కామెంట్ అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజస్థాన్ రాయల్స్ మీద గెలవాల్సి ఉంటుంది ఎస్ఆర్హెచ్. ముఖ్యంగా 5 మ్యాచ్ల్లో 3-4 గెలవాల్సిన పరిస్థితి అయితే ప్రజెంట్గా తెచ్చుకుంది ఎస్ఆర్హెచ్. అండ్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఆడబోతున్న 5 మ్యాచ్ల్లో 4 హోమ్ గ్రౌండ్స్లో ఉన్నాయి. సో మొత్తానికి ముంబై ఇండియన్స్ మీద తప్పించి మిగతా అన్నిటి మీద, మిగతా రాజస్థాన్ రాయల్స్ అండ్ అదేవిధంగా ఎల్ఎస్జి అండ్ గుజరాత్ టైటాన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ వీటి మీద హోమ్ గ్రౌండ్లో మ్యాచెస్ ఉన్నాయి. చాలా అడ్వాంటేజ్. హోమ్ గ్రౌండ్లో మంచి రికార్డు కూడా మెయింటైన్ చేస్తుంది. మంచి బ్యాటింగ్ వికెట్, నమ్మదగ్గ వికెట్ని తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో బౌలింగ్ వికెట్ మీద ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఫెయిల్ అవుతున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఒక భారీ స్కోర్లు కొట్టే ఒక 6 మ్యాచెస్లో అలా కొట్టడం వల్ల మిగతా మ్యాచ్లో ఫెయిల్ అయితే మిగతా టీం అంతా కూడా అవుట్ అవుతున్నారు. సో మొత్తానికి వీళ్ళ మీద డిపెండ్ కావడానికి అలవాటు పడిపోయేలా తయారైంది. ఎందుకంటే ట్రావిస్ హెడ్ అంతలా అందరి మీద ప్రెషర్ తీసేశాడు. అతడు అంత విధ్వంసకరంగా ఆడడం వల్ల మిగతా బ్యాట్స్మెన్ ఆడుతూ పడుతూ ఆడడం అలవాటైంది. సో ఒక్కసారిగా రెస్పాన్సిబిలిటీ వచ్చే వరకు ఆడలేకపోతున్నారు. ఇది ఒకటి మెయిన్ కారణం అనుకోవచ్చు. ఆ రికార్డ్ స్కోర్స్ కొట్టడమే ఇప్పుడున్న పరిస్థితికి కారణం. అయినా కూడా సొంత మైదానాల్లో రాజస్థాన్ రాయల్స్ మీద కూడా సొంత టీంలో, సొంత గ్రౌండ్లో ఆడబోతున్నారు. ఇది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఎస్ఆర్హెచ్కి. ఎందుకంటే అక్కడ ప్రాక్టీస్ చేసి ఉంటారు. అండ్ ఆ గ్రౌండ్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అంత పెద్ద డేంజరస్ వికెట్ని కూడా తయారు చేసుకోరు. టాస్ గెలవగానే బ్యాటింగ్ తీసుకుంటారు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చేజింగ్ తీసుకుంటే అంత మంచి రికార్డ్ అయితే ఎస్ఆర్హెచ్కి లేదు. 80% చేజింగ్ అయితే తీసుకోరు నెక్స్ట్ మ్యాచ్లో. మీరు చూస్తే రాజస్థాన్ రాయల్స్ టీంలో యశస్వి జైస్వాల్ అండ్ జోస్ బట్లర్ ఫెంటాస్టిక్ ప్లేయర్స్. వీళ్ళిద్దరు కూడా ఫామ్లో ఉన్నారు, చాలా డేంజరస్గా కూడా ఉన్నారు. అండ్ నెంబర్ 3 చూస్తే సంజు శాంసన్. సో ఒక మంచి క్వాలిటీ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్. అండ్ ఆ తర్వాత రియాన్ పరాగ్ ఈ సీజన్లో చాలా సూపర్ ఫామ్లో ఉన్నాడు. అండ్ ఇతని వెంట ధ్రువ్ జురెల్ వస్తున్నాడు. ఇతను కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్ కూడా ఆడాడు ఒకటి. అండ్ ఆ తర్వాత రోమన్ పవెల్, వెస్టిండీస్ సంబంధించిన భయంకరమైన హిట్టర్. ఇతనికి సరైన ఛాన్స్ రావట్లేదు, ఎందుకంటే టాప్ ఆర్డరే మ్యాచ్ కంప్లీట్ చేస్తున్నారు. ఇతడు వస్తాడు. అండ్ నెంబర్ 7లో షిమ్రాన్ హిట్మేర్ వస్తున్నాడంటే చూడండి వీళ్ళ బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉందనేది. అంత మంచి హిట్టర్స్, చాలా బలమైన బ్యాటింగ్ లైనప్. బౌలింగ్ పిచ్ అయినా బ్యాటింగ్ పిచ్ అయినా కూడా వీళ్ళు విరుచుకుపడతారు. అండ్ నెంబర్ 8లో రవిచంద్రన్ అశ్విన్, ఒక ఆల్రౌండర్గానే రవిచంద్రన్ అశ్విన్ అయితే మనం ట్రీట్ చేయొచ్చు. అండ్ నెంబర్ 9 ట్రెంట్ బోల్ట్. సో ట్రెంట్ బోల్ట్ అయితే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి చాలా డేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి 2 ఓవర్లో ఖచ్చితంగా వికెట్ తీస్తాడని పేరుంది ట్రెంట్ బోల్ట్కి. ముఖ్యంగా రైట్ హ్యాండర్ వచ్చినప్పుడు ఆ ఇన్స్వింగింగ్ యార్కర్తోని బోల్డ్ లేకుంటే ఎల్బిడబ్ల్యూ చేయడంలో ఒక సుప్రసిద్ధమైనటువంటి బౌలర్ ట్రెంట్ బోల్ట్. ఆ తర్వాత ఆవేష్ ఖాన్ ఉన్నాడు. అండ్ ఆ తర్వాత సందీప్ శర్మ. ఈ మధ్య రీసెంట్గా సందీప్ శర్మ బౌలింగ్ అయితే ఫెంటాస్టిక్గా వేస్తున్నాడు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా యుజ్వేంద్ర చహల్. మెయిన్గా వీళ్ళ దాంట్లో స్పిన్నర్స్ క్వాలిటీ ఉన్నారు, యుజ్వేంద్ర చహల్ అండ్ రవిచంద్రన్ అశ్విన్. సో వీళ్ళ టీం బాగా రాణిస్తుందంటే చహల్ అండ్ అశ్విన్ ఎంతో హెల్ప్ అవుతున్నారు. ప్రతి టీం ఆడాలంటే స్పిన్నర్ చాలా ముఖ్యం అనేది టీం ప్రూవ్ చేస్తుంది. అండ్ ఫాస్ట్ బౌలర్ కూడా చాలా బాగున్నారు. అండ్ బ్యాట్స్మెన్ కూడా మంచి బిగ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. కంప్లీట్ టీం ఇది, ఎందులోనూ కూడా మిస్టేక్ లేదు. కంప్లీట్ టీం ఇది, ఎక్కడ వీక్ లేరు. ఇలాంటి టీం ఫెంటాస్టిక్ టీం కాబట్టి వీళ్ళు టాప్లో ఉన్నారు. వీళ్ళ మీద గెలవాలంటే ఎస్ఆర్హెచ్ టీంలో మాత్రం
డెఫినెట్‌గా కొన్ని చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1 ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనర్స్ యథావిధిగా వీళ్ళే వస్తారు. కానీ వీళ్ళు కాస్త చూసి ఆడాల్సి ఉంటే బావుంటుంది. అదే ముఖ్యంగా అభిషేక్ శర్మ. ఎందుకంటే ట్రావిస్ హెడ్‌కి ఎలాగూ హిట్టింగే అలవాటు అండ్ ఓన్ గ్రౌండ్ కాబట్టి అతను అదే చేస్తాడు మళ్ళీ. సో, అభిషేక్ శర్మ కాస్త చూసుకొని ఆడితే బావుంటుంది. అంత ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా అనవసరంగా మొన్న దేశపాండే బౌలింగ్‌లో కూడా క్యాచ్ అవుట్ అయ్యాడు. సో, కొన్నిసార్లు అలా చూసి ఆడితే బావుంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బావుంటుంది ఎస్ఆర్హెచ్ అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ టాస్ గెలిచినట్లయితే. అండ్ నెక్స్ట్ ఏడెన్ మార్కరమ్ ఇప్పుడు ఆడతాడా లేదా అనేది బిగ్ క్వెషన్. మొన్నటి మ్యాచ్‌లో అతనిది హైయెస్ట్ స్కోర్ నిజం చెప్పాలంటే. మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ ఫెయిల్ అయ్యారు. ఏడెన్ మార్కరమ్‌ది హైయెస్ట్ స్కోర్. సో, ఎలా తీసేస్తారు అనేది కూడా చిన్న డౌట్. సో, మొత్తానికి ఏడెన్ మార్కరమ్‌ను తీసేసే వాతావరణం అయితే కనిపించట్లేదు. అంత తీసే పరిస్థితి అయితే లేదు. టీం తర్వాత మ్యాచ్ అయిన తర్వాత కూడా కోచ్ మాట్లాడుతూ మీరు ఎన్నో మ్యాచెస్ గెలిచారు, మీరు మళ్ళీ గెలుస్తారు, అంత ఎక్సైట్‌గా అంత కాన్ఫిడెన్స్‌తోని ఆడండి అని చెప్పి మోటివేషన్ చేశాడు మళ్ళీ. సో, నెక్స్ట్ నితీష్ కుమార్ వస్తాడు. నితీష్ కుమార్ కూడా ఒక మ్యాచ్‌లో ఆడాడు. మిగతా మ్యాచ్‌లో ఒక మోస్తరుగా రాణించాడు. అండ్ మొత్తానికైతే ఇంకో మంచి ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. హెన్రిచ్ క్లాసెన్ నెంబర్ 5లో వస్తాడు. వరల్డ్ క్లాస్ ప్లేయర్ అండ్ రీసెంట్‌గా అయితే ఇతను కూడా ఫెయిల్ అవుతున్నాడు. ఇదొక్కటి ఎస్ఆర్హెచ్‌కి ఆందోళన కలిగించే అంశం. కానీ మొత్తానికి ఏ క్షణం ఎలా ఆడతాడో తెలీదు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ చెలరేగడానికి పెద్ద టైం అయితే హెన్రిచ్ క్లాసెన్‌కు పట్టదని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత షాబాద్ అహ్మద్ మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు, పర్లేదు, ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు అండ్ మిగతా మ్యాచ్లో కూడా రాణిస్తాడని నమ్మకం అయితే ఉంది. అండ్ నెంబర్ 7లో అబ్దుల్ సమద్ టీం వెల్ సెటిల్డ్ ఉన్నప్పుడు, ఇంకా వికెట్లు పడ్డా పర్లేదు అన్నప్పుడు అలాంటి టైంలో చెలరేగుతున్నాడు. కానీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడలేకపోతున్నాడు. వరుస వికెట్లు పడినప్పుడు ఇతను ఆపలేకపోతున్నాడు. సో, అబ్దుల్ సమద్ ఒక మ్యాచ్ విన్నింగ్స్లా కాకుండా జస్ట్ కాంట్రిబ్యూటర్గా తయారవుతున్నాడు. నెక్స్ట్ నెంబర్ 8 ప్యాట్ కమిన్స్ కూడా ఫెంటాస్టిక్ బ్యాటింగ్ అయితే చేయగలడు. మీరు చూశారు ఒక మ్యాచ్లో ఇక్కడ ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ బౌలింగ్తోని మ్యాచెస్ గెలిపించాడు. ఫస్ట్ 5 మ్యాచ్లు గెలిచిందంటే వాటన్నిటిలో కూడా ప్యాట్ కమిన్స్ బౌలింగ్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. సో, ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పటి నుంచి మనకి ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం స్టార్ట్ అయింది. అదేవిధంగా ట్రావిస్ హెడ్ అవుట్ అవ్వడం. సో, వీళ్ళిద్దరు ఫామ్లో లేకపోవడమే మెయిన్గా ఓడిపోవడానికి కారణం. అండ్ ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ ఒక మోస్తరుగా వేస్తున్నాడు. ఒక 9, 8 రన్స్ ఇస్తున్నాడు, 10 అలా ఇస్తున్నాడు. ఒక మ్యాచ్ విన్నర్ అయితే కాలేకపోతున్నాడు. మ్యాచ్ విన్నర్ అయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు. జస్ట్ కాంట్రిబ్యూట్ అవుతున్నాడు. అందరిలానే తను కూడా ఓవర్స్ కంప్లీట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఒక ట్రెంట్ బోల్ట్, బుమ్రా నిన్నేం చెప్పాను ఆ రేంజ్లో అయితే ఇతని బౌలింగ్ లేదు. నెంబర్ 10 నటరాజన్. సో, ఈ సీజన్లో నటరాజన్ అందరికంటే మంచి హిట్ బౌలర్ అని చెప్పొచ్చు. వికెట్స్ తీస్తున్నాడు, రన్స్ కూడా చాలా తక్కువగా ఇస్తున్నాడు. సో, ఇతన్ని నమ్మడానికైతే ఇప్పుడు టీంలో ఈ ఒక్క బౌలర్ అయితే ఉన్నాడు. నెంబర్ 11 ఉనాడ్కట్. సో, ఈ ఉనాడ్కట్ మళ్ళీ మ్యాచ్ ఆడతాడు. ఎందుకంటే మొన్నటి మ్యాచ్ తర్వాత చాలా అప్రిషియేషన్ అయితే లభించింది కోచ్ నుంచి. సో, ఖచ్చితంగా ఉనాడ్కట్ ఉంటాడు అండ్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ మొన్నటి మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా అన్మోల్ ప్రీత్ సింగ్ని పెట్టారు. సో, అంటే ఒక స్పిన్నర్ను తగ్గించారు, అసలు స్పిన్నరే లేడు. సో, ఈసారి కూడా బ్యాట్స్మెన్ తీసుకుంటారా లేకపోతే స్పిన్నర్ని తీసుకుంటారా అనేది చూడాల్సి అయితే ఉంది. ఖచ్చితంగా ఒక స్పిన్నర్, జాతవేద్ లాంటి స్పిన్నర్ని తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో, మొత్తానికైతే గ్లెన్ ఫిలిప్కి మ్యాచ్లో ఛాన్స్ వచ్చే అవకాశం లేదు. హోమ్ గ్రౌండ్స్లో ఆడబోతుండడమే ఎస్ఆర్హెచ్కి చాలా కలిసి వచ్చే అంశం అని నాకైతే అనిపిస్తుంది.